ఆహా, ఏమి నా ఇంటనున్న యాల కాపరి పాలు చూడ పిచ్చివాని వలె గాను పట్టెను. అతని ముఖార విందము మహా తేజోవంతముగానున్నది. రాత్రింబవలు నా తని విచారంలోనే నా మనసు నిమిడి ఉంటుంది. ఇది ఏమో చిత్రమో కాదు కాదు, ఇది కల్లాయగునతడు నరుడన, ఇది కల్లాయగునతడు నరుడన. నాదు గృహంబునకు బల్ వింత స్వదంబాయే, ఎదునాదుంద నేన కంచు పలికెను. యా సంధియులు లేక భూత దయాత్మ కరుణెట్టులున్నదో దా పూర్వ పుణ్యంబో. గోపాలకృష్ణునికి అతనికేమి భేదము లేనట్లు బలికెను. మరియు గోవులు కూడా వృద్ధి పొందుచు జలబులు లేక అధికముగా పాలించుచు హాయిగా నున్నవి, ముందెన్నడిట్టులున్నవి కావు. ఈ గోగులం కొడితే ఏటన్నా పోతాయా? పోవో చూద్దామా? పోయి చూద్దాం. పోయి నువ్వే కొట్టాను. ఇవి నువ్వు ఒకసారి కొట్టు. నీ మోతాయి మొత్తం లేస్తేనే లేవేమో. నేను కొట్టాను, నువ్వే కొట్టు. కొట్టి ఒకసారి కొట్టు. నేను కొట్టా నువ్వే కొట్టు. అరే కొట్టా నేను. నువ్వే పద్ధతి రమ్మంటావు, మళ్ళీ కొట్టువాడే కొట్టావు. నువ్వే కొట్టాలి. అరే కొట్టానా మరి? కొట్టు. ఇదే చిత్రము. నా కన్ను గారు ఎక్కడన్నా పోయి కూడా నా కన్నులు కనిపించకుండా అయినా ఇదేం చిత్రము. నన్ను తీసుకుపోదు రాబో. ఇదేమో అబ్బోనే రాను. ఇదేమో నువ్వే గీర్తాడు వెనుకకురా. అదేమో మాస్తం ఉన్నది. అంతేనా? అచ్చమ్మ గారు అవునో ఇదేమో మళ్ళీ వెనకకు తిరిగాక కళ్ళు వచ్చినాయో. అరే ఇదేం చిత్రమో. సరే మరే ఉన్నది. అచ్చమ్మ గారితో చెప్దాం పద. అచ్చమ్మ గారికి చెప్దామా? సరే సరే పా. అచ్చమ్మ గారు మిమాన సంబూనా యమాని తలుచక, మిమాన సంబూనా యమాని తలుచక, ఇవాను ఛాయానే మారగుండు గోమాతలారా. ఇగిరి దాటియు నెగా కూడ చటికి, ఇగిరి దాటియు నెగా కూడ చటికి, నిగుహయందు నానేయుండేదాను గోమాతలారా. క్రూరమృగాదులు చొరులు మీ దారి, క్రూరమృగాదులు జరారు జడకుడి దీరాతో మీ గోమాతలారా. మాక్లూరి మందిరుడానై సాకేదా, మాక్లూరి మందిరుడానై సాకే, దహమునా కలియును మార్పియు గోమాతలారా.
పడక ఈ నీడనే హాయిగా నుండండి. మీకు ఆకలి దూపలుండవు, మరి ఎలాంటి భయం ఉండదు. ఆహా, ఇది ఏమి వింత! తాటి చెట్టు వద్దకు కేగగానే చెట్టు క్రిందికి వంగెను. ఆ యాకులు కోసుకొని అతడు ఆ గుహలో కేగెను. మరలా చెట్టు పైకి లేచెను. అతడు ఆ గుహలో నేమి చేయును పరికించి చూసెదగాక. అదుగు ఆ తాటి ఆకులపై నేమో వ్రాయిచున్నాడు. కనగ వినగలేదె చటనుగా కడు సోద్యంబైనది ఇది కనగ వినగలేదె చటనుగా. మనమున సంశయమాయే సామాన్యుడితడుగాడు. మనమున సంశయమాయే సామాన్యుడితడుగా. నేమియ వ్రాయుతునున్నడు నెవరిని నేనె చటనైన కనగ వినగలేదె చటనుగా. రాధపతికి తనకు నేమి భేదములే నటుల బలికే. రాధపతికి తనకు నేమి భేదములే నటుల బలి. నా దురదృష్టమున ఇతని పాదు తెలియనైతినిగా కనగ వినగలేదె చటనుగా. వాసిగ శ్రీ మాకులూరి వాసుదేవుడే నిక్కము. వాసిగ శ్రీ మాకులూరి వాసుదేవుడే నీకు. దోషిలోకి ప్రార్థించిన దోషము నడబాయునుగా కనగ వినగలేదె చటనుగా. ఓహో, నేనిప్పుడగుపడినా ఇతని కార్యము విఘ్నమగును. ఇప్పుడు సమయము కాదు, ఇంటికి మరలిపోయేదగాక. నడువరే దేనువులారా, నడువరే దేనువులారా, కడుబేగమె ఇల్లు చేరగావలైకల్. బడిగాలియు వానయు వచ్చడి యోగంబున్న దిల్లు చేరిన మేలవు. పద పదరే గోమాతలారా, హై హై పద పదరే గోమాతలారా. హై హై పద పదరే గోమాతలారా. కామజనకా కరుణాకరణం కావవేదయతో కరి రాజా వరదా. కరి రాజా వరదా కామజనకా కరుణాకరణం కావవేదయతో. ఎరుగకనేని దేనువులుగా, ఎరుగకనేని దేనువులుగా నేర్పరచితిన నేరసులన్న కుమా కరి రాజా వరదా. దరమాకులూరి దామానేని, దరమాకులూరి దామానేని దాసురాలిని దరిజోడవే ప్రభో కరి రాజా వరదా. పరాత్పరా పరందామా పురుషోత్తమ భక్తవత్సల, నా తప్పు సైరించి నన్ను రక్షించుము దేవా. అమ్మా,
ఇదేమి మీరు ధనవంతులు, మీ బోటి వారల వల్లనే కదా మీరు దరిద్రుడగు నా పాదములపై పడుట విదితగు నా తల్లి. తండ్రి, ఈ ధనము శాశ్వతం అనుకుంటివా? లోకరక్షకుడవగు నీ పాద సేవ ధనమే కోరి ఉంటిని కనుక నన్ను నిరాకరించక నీ పాద దాసిరాలుగా చేసుకొని నా జ్ఞానినగు నన్ను కడతేర్చుము దేవా. ఈమె హృదయము ఇప్పటికి కదా నిర్మలమైనది. సరే దేవి, ఇప్పుడు నీ కోరిక ఏది? ప్రభు, నాకు బ్రహ్మ జ్ఞానోపదేశమిచ్చి ఇక బంధములను వదిలించి నిజ పదవిని చేరునటుల జేయుము. అటులైనా మనము యాగంటి క్షేత్రమునకేగి యాగంటీశ్వరుని సేవించుకొని ఆ ప్రక్కనున్న కొండపైకి చేరిన తర్వాత నీకు ఆ రహస్యమును బోధించను. రేపు ఉదయమే బయలుదేరి వెళ్దాం. చిత్తము స్వామి. స్వామి, అజ్ఞానినగు నాకు బ్రహ్మ జ్ఞానోపదేశమిచ్చి ఇక బంధములను బదిలించి నిజ పదవిని చేరునట్ల చేయి. స్వామి, నాకు బ్రహ్మ జ్ఞానోపదేశమిచ్చి అనుష్ఠించి విధానము తెలిపి మనోతృప్తి చేstiరే కాని తాము గుహయందుండి నేమో వ్రాయిచుంటిరి నా దాని తెల్ప వేడుచుంటిని. కూర్చురా. అమ్మా, నేను వ్రాయునది భవిష్యత్ గ్రంథం. అందుండునవి దేవరహస్యములు, మూడులకు బోధపడవు. బ్రహ్మజ్ఞానమునకు గోలుటకు నీవు తగిన దానవు కనుక చెప్పేది ఇటు విను. 5,000 వత్సరములు 5,000 వత్సరములు కలియుగమైన తరువాత వింతలత్యధికమౌను తోక చుక్కలు బుట్టు దోపిడీ లెక్కువై అన్యోన్య వైరంబులధికమగును వావి వరుసల డంగు వర్ణ సంకరమౌను చదువులు ఘనముగా చదివేదారు. అవునా? పంచములు బజార్ల నించోని చెప్పెదరు పంచాంగముల విప్రబలమడంగు భరత ఖండంబునొక్కడే ప్రభువు ఏలు ప్రజలు పలు రోగముల వాతబడెరు పుణ్యక్షేత్రములు పాపులచే నిష్టజడును సర్వశక్తులు మికిలిగా దిరుగు చెలగి వినుమా. అమ్మా, ఈ కలి స్వామి, అధికులు అనామకులు ఆశ్రయింతులు రాజులు రాజ్యములను విడిచి నీచ పనులు పాల్పడి దేశములందు దింబరులగురు కులధర్మములు అడుగంటును జాతి సంకరము గలుగును కలహములచే కొట్టుకొని కొందరు చత్తురు పాడి పంటలు పెరుగును తండ్రి కొడుకులు కలహింతురు. అవునా స్వామి? వావి వరుసలు చెడును జీవ బ్రాహ్మణ దూషణ గురుదూషణ జరుగును. ఆహా, దొంగల బెడద రోగముల బాధ అగ్ని భయము అధికము గలుగును. స్వామి, ఒకరి ఆస్తి వేరొకరు అపహరించెదరు. ఏమి? వన్యమృగములు పల్లెసీమలు చేరును. ఏనుగు పంది పిల్లలను కనును పంది కోతి పిల్లలను కనును. ఏమి? వేశ్యల వాహపోహము దరిద్రులను వేదములు మాలలు వేత్తురు. ఏమి విపర్యాస కాలం! కడుపు మంటలు పుట్టి కొందరు చస్తురు నోటిలో బొబ్బలు పుట్టి రక్తము గక్కుని గుండెలు పగిలి నడినెత్తి పగిలి కొందరు చత్తురు. స్వామి, పశువులు గుంపులు గుంపులు ఆ చచ్చును. ఆహా, అన్యదేశీయులు భారతదేశము యావత్తు పరిపాలించెదరు. ఆ కాలమున అందరూ వారి విద్యలు నేర్తురు. వర్ణములు లేకమగును ఎడ్లు లేకుండా బండ్లు నడుచును. ఏమి ఈ విచిత్రము! మంచినీట దీపం వెలుగును. పులి మేక ఒక చోట నీరు త్రాగును. ఊరూరు జనులు కలహంతో కొట్టుక చత్తురు. వెంపలి మొక్కలకు నిచ్చెనలు వేసుకొని ఎక్కిన వారు అట్లే రాతిగుంటల్లో రక్త చీము కారుతుంది. ముక్కు పచ్చలారని పసిబిడ్డలు మాట్లాడుతారు. ఆకాశములో పొగలు మంటలు పుడతాయి.
ఆరు మతాలు ఒక్కటవుతాయి. శ్రీశైల భ్రమరాంబ గుడిలో 2 తలలు బంగారు మొసలి కనబడి ఆమెలో లీనమవుతుంది. అవునా స్వామి? ఉదయగిరి శిఖరాన అమావాస్య రాత్రి అందు చక్రకాంతి పరహంస ఎక్కినందున చంద్రగ్రహం అని ప్రజలు భ్రమపడతారు. అమ్మా స్వామి, ఈ కలియుగము 5000 వత్సరములైన పిదప ఇటువంటి చిత్రము జరుగును. ఇంకా ఇటువంటి విషయములెన్నో కలవు. ఇప్పుడు చెప్పటానికి వీలు పడదు. బనబాని పల్లెకి ఎగిన తర్వాత శృతపరచగలను. కావున మనం బనగాని పల్లెకి ఎగుదాం పదు. చిత్తము స్వామి. స్వామి, ఈ లోమటంబు స్వామి, ఈ లోమటంబు తమకై గట్టించి తిని కనుక తమరిందు దయచేసి నా మనోకురంతలను బాపి నన్ను కృతార్థురాలుగా చేయ ప్రార్థింపుచున్నదాన. తల్లి, అటులనే నీ అభిష్టం నెరవేర్చెదను. దేవా, నా కుమారుండగు బ్రహ్మానందరెడ్డికి చూసుటకు మంచిగా దేయుండి నేత్రములు అగుపడవు. చికిత్స ఏమి అనుగ్రహింపుడు తండ్రి. దేవి, ఇప్పుడు వల్ల కాదు. ఎల్లుండుదేమే నా కడకు నోడుకుని రాపము. చిత్తము స్వామి. అన్నాజయ ప్రవేశం. నారాయణ మురారి నానావతారధారి నారాయణ మురారి క్షీరాభిషయన శౌరి క్రూరాసురా విదారి నారాయణ మురారి శ్రీమాధవ ముకుంద దామోదర గోవింద నారాయణ మురారి నామానసంబునందు స్వామి నిను మరువకుందు నారాయణ మురారి వేదోదరాయ నంద రాధాపతేషు స్వాత నారాయణ మురారి ఆదీన మధ్యాంతరహిత అనాథ రక్షక దాత నారాయణ మురారి చితిమాకులూరి వాస పతిగోరయగ నివాస నారాయణ మురారి నానావతారధారి నారాయణ మురారి యతి మానస విలాస గతి నీవ శ్రీనివాస నారాయణ మురారి స్వామి పరంధామ, నేను దివ్యక్షేత్రంలన్నీ తిలకించి వచ్చి తిని గాని దమ దివ్యమంగళ సుందర రూపాన్ని గాంచనైతిని. నీవు ఏ రూపమున ఏ స్థలములున్నావో నీ దర్శన భాగ్యం నాకెన్నడు కలుగునో కదా. ఆహా, ఇదేమి ఆ జగన్మోహనకారుడు ఆ భక్తవత్సరుడై ఉన్నట్టున్నది. లేనిచో
నరమానవుడైన వీనికి కలలెక్కడివి? నిక్కముగా ఇతడా వైకుంఠవాసుడు తప్ప వేరెవరు కాదు. దీనిచ్చటి నుండి వెళ్ళిన ఫలము లేదు. వీరి యోగనిష్ట నుంచి లేచినంత వరకు ఇచ్చటే ఉండి వీరి ఆశీర్వాదం పొందేదగా. ఓయి నీవెవ్వరు, నీ నామం వెయ్యది, నా కడకు రాగతం వెయ్యిదో తెలుపుడు. ప్రభు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, నేనొక విశ్వ బ్రాహ్మణ బాలుడను. నా నామము అన్నాజయ అందరు. నేను కేవల రాగి అయి దివ్య క్షేత్రములు తిలకించుతూ ఈ మార్గమున తమ దివ్యమంగళ సుందర రూపాన్ని గాంచగలిగితిని. కరుణించి తాము వ్రాయు గ్రంథమేమో తెలుప వేడుచున్నాను. ఆహా, నీవు సత్యలోకవాసుండవగు చతురావనుండవు కదా. ఇది కాలజ్ఞానమరు భవిష్యత్తు సంగతులు తెలుపదేటివి. అగణితంబుగ కలియుగమునైదు వేల అగణితంబుగ కలియుగమునైదు వేల వచరాలైన నాదు మఠమునకి ఈశాన్యమందునా విశ్వజ్ఞ చిన్నదానికి నొక్క చిన్నవాడు జన్మించి దేశములలో జగదేక వీరుడనే నటంచు బల్కు నెంతో వింత ఉత్తరమునొక మహాత్ముండు కొమ్ములతో మరిమాను తొర నుండి బుట్టు మరియు పడమటానొక చింతమాను నుండి బుట్టు దక్షిణమునొకడు బుట్టు ఇటుల నలు దిశల యందు నలుగురు చలగి మమ్ము పూజ చేయుటందురు తేజముగను. ఇటులా నాలుగు దిశల యందు నలుగురు బుట్టి నేను భగవంతుడను, నేను భగవంతుడను, నన్ను పూజించండి, నేను భగవంతుడను, నన్ను పూజించండు తిరుగుచుందురు. దేశములో మహాత్పాతములు కలుగును. ఊరూరా శక్తి పుట్టి ప్రపంచం తల్లడిల్లుతుంది. మేకపోతులు రాత్రులందు అరవగా అది విని కొందరు తిరుపతిలో ధూమకేతు పుట్టి దానిని చూచి కొందరు సస్తారు. పిడుగుపాటుకు నదులు ఇంకిపోతాయి. అగ్ని వెన్నెలలాగా చల్లగా ఉంటుంది. అమావాస్య రోజున చంద్రుడు ఉదయించగా కొందరు కళ్ళు కోల్పోతారు. బెంగుళూరు నందయ్యను వాడు ఉద్భవిస్తాడు. అది నీకు నిదర్శనము. ఉత్తరము దిక్కున శుద్ధపాడిమి రోజున ఉరుములు మెరుపులు మెరిసి పిడుగుపడగా వెనువెంట మాయజంగాలు అడుగుకు 7 అడుగులు నడుచువారు వస్తారు. తల్లిని పిల్లలను తల్లును చూడక పొలాల నుండి తిరుగుదురు. కాయకసులతో కడుపు నిండక రేగడు మన్నును రాత్రి పగళ్ళు తిని దాని వలన కొందరు సస్తారు. అర్ధరాత్రులందు గ్రామాలలో కేకలు వినపడును. శీలవంతులు నీళ్లలో పడి సస్తారు. వినుచుంటివా అన్నయ్య? ఆచారవంతులు అనాచారులైపోతారు. నా రాకకు ముందు దుష్టులు నశించుదురు. మహనీయుడు లింగయ్య నిజరూపుడు మదస్సులలో కల్లోలపడును. శ్రీశైలము తీర్థము నశిస్తుంది. శ్రీశైల మల్లికార్జునుడు మానవులతో మాట్లాడతాడు. నందికొండకు ఉత్తరాన గల గుహలో 120 గుర్రములు వికృత మనుషులు ఉద్భవిస్తారు. శ్రీశైల మల్లికార్జునుడు ప్రత్యక్షమై వీరభోగ వసంతరాజులు వస్తాడని తెలియజెప్పుదురు. రక్తవర్షము పడును. కంచి కామాక్షి ఆవేశంతో దక్షిణ దేశమున ప్రజల బిడ్డలను నష్టమునర్చుదురు. దేశములకు దేవతలను పంపుట జరుగును. నాయన వింటివా? ఇంకా ఇంత కాలం నుండి నిగమా గోశర చౌరి నీరజనబా నిగమా గోశర చౌరి నిగమా గోశర చౌరి నీరాజోదర దేవ నగదారావణ మాలి జగదోదర ప్రభు నిగమా గోశర చౌరి సమాజ వరదారి సంయుత సౌరి సమాజ వరదారి తామర సానన దామోదర భవ సోమా బంజర దివ్య శ్యామ సుందర దేవ నిగమ గోచర చౌరి
నాకా ప్రభు అకలంకాత్మ అంజాదే నాకా ప్రభు సంగీతాలోల శ్రీరంగనాయకుడు పుంగాల మునిపాల శృంగారాంచిత చేర నిగమ గోచర చౌరే దాస మానస సంచార ధర్మ విచార దాస మానస సంచార వాసిగా మాకులు రీషాబద్ద సుభద వాసుదేవా చిద్విలాస శ్రీ పరమేశ నిగమ గోచర చౌరి దేవా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక నిమ్మెన్న నా తరమా నన్ను కృతార్థుని చేయు సరే ఇచ్చట కొంతకాలం ఉండు తప్లిస్టు రాజు డోలక్ రాజు ఓరి గోపయ్య ఎట్టుతున్నారు సరే కానీ కాలం సమీపించే పనిముట్లు ఏం లేవు భక్తుడి కొరకు ఏం చేద్దాం సరే వెళ్దాం పద సరే వెళ్దాం పదండి డోలక్ రాజు డోలక్ రాజు గారా నేను వడ్రంగినండి. నీ పేరేమిటి? నా పేరు పోతులూరి వీరన్న. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ కాస్త పని దొరికితే అక్కడే. మా ఊళ్ళో భక్తులు లేడు, ఇక్కడ ఉంటావేంటి? ఉండకేంది, అన్నం పెట్టే దాతలుండగా నాకు కావాల్సిందేమిటయ్యా? సరే సరే, నువ్వు సరైన పనిముట్లు చేయించు. సరే పర్వాలేదు. సరే అట్లనే చేస్తాను. డోలక్ రాజు, డోలక్ రాజు ఇట్రా. ఓరు గోపయ్య, ఇతడు వెర్రి భక్తుడు లాగానే ఉన్నాడు. వృద్ధాస్తమానం మన దగ్గర వారి దగ్గర కూకుంటాం. పని ఎప్పుడు చేతపడ్డాడు, ఎవరి పనిముట్లు వారికి సరిగా అందిస్తాడు. పని ఎప్పుడు చేస్తాడో ఏమో. ఏమోనండి, వాని పనిముట్లు ఎవరికి తెలియదు. ఎప్పుడేం చేస్తాడేమో. కానీ పోలేరమ్మ పండుగ వచ్చింది, ఎన్నడు చేద్దామేంటి? విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి. రేపటి దినం చాలా బాగుంది. ఈ దినం అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేద్దాం. పద. సరే పద, వెళ్దాం పదండి. తెండోయి జనులు ఈ బండోయి పైకం, తెండోయి జనులు దండిగాయునరిద్దం దైవతలు కొలుచుడే దయ్యాల బలదు దారిద్రమును తలుగు ద్రవ్యం కలుగు. తెండోయి జనులు తెండోయి జనులు ఈ బండోయి పైకం, తెండోయి జనులు కష్టాలు కడతీర్చు, కాశీ రక్షించు, కష్టాలు కడతీర్చు, అష్ట ఐశ్వర్యం మూలమరోలా చేయు. తెండోయి జనులు ఇవ్వండోయి పైకం, తెండోయి జనులు ఆయురారోగ్యమిచ్చు, అంతటా జయమిచ్చు, ఆయురారోగ్యమిచ్చు. ఈ ఏడు మగలూరి సుందు మెచ్చు, ఈ తెండోయి జనులు ఇవ్వండోయి పైకం, తెండోయి జనులు
సూరయ్య, వెంకయ్య, పుల్లయ్య రేపు పోలేరమ్మ పండుగ గురించి తలా 2000 రూపాయలు ఇచ్చేయండి. అందరూ ఇచ్చారు కానీ పోతుల దగ్గరికి వెళ్దాం పదండి. సరే వెళ్దాం పద. పొదులురన్నా అందరు ఊరు వాళ్ళు అందరూ డబ్బులు ఇచ్చారు. నీ వంతుకు ఒక 2000 రూపాయలు ఇచ్చాయి. పోలేరమ్మ పండుగకు నన్ను కూడా డబ్బులు ఇవ్వమంటారండి? దేవతలు మనకు సాయం చేయాలి గాని మనం దేవతలకు సాయం చేయడమా? అయినా నువ్వు మనిషివి కాండి. అయితేనండి నేను బీదవాడను కదా, మీకు తెలియదా? తప్పక ఇవ్వాల్సిందేనా? సరే ఇచ్చదను, కానీ ఆ పోలేరమ్మ ఆలయం ఎక్కడుందో చూసేద్దాం పదండి. సరే పదండి. సరే చూశాను, కానీ రచ్చబండ పైన కాస్త కూర్చోండి చూడకాదు. ఏమండి కొంచెం నింపిస్తారా? దగ్గర ఉన్నారా? అమ్మా పోలేరి, చుట్టమేంటి నిప్పుతేవే తల్లి? అమ్మా పోలేరి, చుట్టమేవి
బైక్ పట్టు ఇది కావాలి అది కావాలి బైక్ బంద్ చేసుకో నిదులీలా తెలియక తరమా దేవా భువనాతీత భువన మనోహర భువనాతీత భువన మనోహర దేవా నిదులీలా ఆవాంతయుభువే శాంతియులేదే ఆవాంతయుభువే శాంతియులేదే ఎటులని తెలిపెదా రోగతి శౌరి దేవా నిదులీలా మదమాచరములు మానేదెరుగదే మదమాచరములు మానేదెరుగదే తరగుణ బ్రోవా సమయము దేవా దేవా నిదులీలా తెలియగ తరమా దేవా తండ్రి ఇదిగో నిప్పు తల్లి ఇక నీ నివాస స్థలములకు ఏగుము ధన్యులం స్వామి చిత్రంగా ఈ మహానుభావుడు సేవించడం ధన్యవాదం. అవునండి ఆత్మ మా తప్పులను ఒప్పుగా భావించి సంశయాలు మానిపి మేము కృతార్థ జీవనపరుస్తున్నాం. బిడ్డలారా నన్నెరుంగ బ్రహ్మాదులకే తరం కాదు కేవలము అజ్ఞానంధకారంలో జిక్కి ఉన్నా మీ వశమగున కరుణతో మమ్మేలు మయ్య దేవా దేవా నిన్నెరగ జాలమైత్రి మయ్య దేవా దేవా కరుణతో మమ్మేలు మయ్య దేవా దేవా నిమ్మెరగ జాలమైత్రి మయ్య దేవా దేవా వెర్రివారమయ్య మేము దేవా దేవా నిమ్ము వెర్రి భక్తులమనుకుంటిమె దేవా దేవా మానవుడవుగావు నీవు దేవా దేవా మా అజ్ఞానము బాబుమయ్య దేవా దేవా చెప్పలుళ్ళాము మూడులాము దేవా దేవా మమ్మయ్య దేవా దేవా కరుణతో మమ్మేలు మయ్య దేవా దేవా నిమ్మెరగజాలమైతే మయ్య దేవా దేవా సర్వేశ్వర సర్వలోక పూజిత స్వాతి స్వభావ గుప్త ప్రవర్తన మా అజ్ఞానం బాబే మమ్మకు ఆయనలారా ఏలాయి విచారము కలి కల మహిమ సారము ఏలాయి విచారము కలి చలచిత్రములు జరుగును కాలమేఘముందును నాలకించి వినుడు మీదు కీలు మీకు తెలిపేదాను ఎలా ఈ విచారము గాంధీయొకడు బూటు దేశ మందు వైరమధిక మగును మందులెల్లగూలేదారు మహావ్యాధుల పాలయ్యరు ఎలా ఈ విచారము పథకాల హంబులు గలుగును అతి
పాపం పెరగిపోవు సతిదూతులను బాసి చాలా వెతలొందరు గతి మాలియు ఎలా ఈ విచారముకై ఆకాశంబు ఎర్రనగును అగ్ని పిడుగులును రాలును ఆకాశంబు ఎర్రనగును అగ్ని పిడుగులును రాలును ఆకులములు దిని నరులు ఏకవేసి మడచెదారు ఎలా ఈ విచారము సాగరములో నీరమింటూ చరములే కుండుగుంటూ బాగుగానను భజించెడు భక్తవారులే నిలచెదారు ఎలా ఈ విచారము కలి దారుణిలో మాకులూరి తముడలై రాక్షిల్చెదా గురుల నెల్లాదర లేకుండా చేసేదా నిజముగా ఎలా ఈ విచారము కలి నాయనలారా ఇది కలియుగము ప్రతి మానవుడికి కలి మాయే చోకియుండును జ్ఞానవంతులైన ఆ మాయను గెలవలేను ఇంకా ముందు అనేకములైన ఉత్పాతములు కలుగును కావున మీరు బహు జాగ్రత్తగా నుండు దేవా ధన్యం ఇదే మీకు 10,000 వందనములు ఓహో ఇంతకాలం ఇచ్చటుండి అజ్ఞానులను సుజ్ఞానులుగా చేస్తిని ఇక ఇచ్చటి నుండి పెద్ద కుమారయ్యను గ్రామమునకేగి అచ్చట గోవిందమ్మను వివాహమాడి రాజయోగినయ్యుండేదగాక ఉంటారు హలో ఓరి కొడుక నిన్న భూయాలు తింటి ఎవరో కొడుక ఓరి నా కొడుక ఓరి కొడుక ఓరి కొడుక ఓరి కొడుక గిట్లా వేయరాదురా కొడుక మోసం చేయరాదురా కొడుక గుట్ట కింది పొలం మొన్నరాక దుంది కదరా కొడుక ఓరు నా కొడుక అయ్యా ఇదేమి బ్రతికి ఉండిన వారిని పారుడ పెట్టుకొని శ్మశానమునకు గోడిపోచున్నారు చనిపోయాడు అయ్యా నేను నిజమే చెప్తున్నాను మీరు విననైతిరి నిజానిజాబంబులు అరగంటలో మీకే తెలియను చచ్చిపోయినా మీరు ఏం మాట్లాడుతారు ఓరి కొడుక అయ్యా దించండి అతన్ని దించండి అయ్యా ఆ తాళ్ళని విప్పండి చచ్చిపోయినాయా మీరు ఏం మాట్లాడుతుర్రు చచ్చిపోయాడు నిన్న తిన్నాడు తిన్నాడు చచ్చిపోయినాయా మీరు ఎట్లా మాట్లాడుతుర్రు చచ్చిపోయినాడు మీరు అనంగా చూద్దాం ఆ తాళ్ళది తిప్పండి హరి స్వామి అయ్యా ఇతడు ఇంకా కొన్ని రోజులు బ్రతకాలి నన్ను బతికించుండు తొందరగా తీసుకువెళ్ళండి మంచిగా బతికేది ఉన్నది ఇంకా కొన్ని రోజులు స్వామి సరే స్వామి యాక్టింగ్ చేయరా అరే చాలా ఆగురా నువ్వు ఆగు నేను చెప్పాక నువ్వు ఇంటిగో అరే అరే ఇప్పుడు లేపిండు కదరా మీరు ఇప్పుడు ఏం చేయరా అంటే అరే నువ్వు వండు నువ్వు అస్సలు లేవకు నువ్వు వండు ఇగో
లేపుతాడు, నువ్వు వస్తా లేవకు, అట్లనే వండు లేవకు. ఇంకేంద్రా చలో పండురా, నువ్వు వండు చలో. ఎత్తుకోర్రా, ఎత్తుకోరి ఎత్తుకోరి. ఆగు. అరే ఓరి కొడుకా, ఓరి ఓరి కొడుకా. ఈ తుంటళ్లకు చేటుకాలము సమీపించి నేను మాంత్రికుడనని బతికిన వారిని ఎత్తుకొని పోచున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి. అందుకే నాయనలారా ఇవరు ఎట్లా చనిపోయిండయా? ఏగో నిన్న పొలం కాడికి వేయండు, ఒక మడుదుండిండు, ఇంటికి వచ్చిండు, ఇగో గింత తిన్నాడు బాంచాడు, గింత తిని కథ వాట నోరు తెరిచిండు, ఇట్లా నోరు తెరిచి పడ్డాడు, లేపుతలే ఎత్తలేడు. అంతేనా? పాపమితడు చనిపోయాడు కాబోలు. స్వయం కృపాదుడు మన్నించు వారెవరు? నిద్రించిన వారిని పిలిచిన పలుకురు గాని మెలకుతో ఉన్నవాడు పలకడు. సరే ఇతను తీసుకొని వెళ్ళండి, దహనం చేయిపోండి. అరే ఏ ఆగో, అరే ఏ లేవురా, లేవురా, అరే లేవురా, అరే లేవురా, అరే లేవురా, అరే 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 లేవురా, లేవురు, అరే ఏ లేవురా, ఇక అరే లేవు లేవు లేవు, ఏ లేవురా, లేవు, అరే లేవురా, ఏ లేవు పదం, అరే లేవురా, అరే అరే ఆగో, అరే నేను నాకైతే తెలియదురా, నేనైతే వాళ్ళ అబ్బాకి చెప్తా, మీరే నాకైతే తెలియదు, వాళ్ళ అబ్బాకైతే నేను చెప్తా పక్క. నేను నాకైతే తెలుసురా, నేను ఇప్పుడు అత్తి అవు అరే గారికి ఇట్లా లేవురా నేగానే, అరే యో అరే 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 లేవురా, ఏ లేవురా, అరే ఇడు ఇట్లా మాట్లాడేవరా, ఇడు లేస్తున్నాడు కదరా, అరే ఇట్లా, అరే నాకైతే తెలియదు, లేదా ఫస్ట్ చెప్తే పోతున్నా, నాకు తెలియదు. ఇగో అరే ఇగో అరే నేను చెప్పాక నువ్వు అలా అవ్వ తిడుతుంది ఎట్లా మాడు, కానీ నేను చెప్పాక నా మాటను మళ్ళా పోతుడు వీరన్న దగ్గరకు పోదాం, ఏదో బదిలాడదాం. అరే ఎత్తుకోరా, అబ్బాయి ఈడు బాగా పర్రా ఇంట్లో ఊరి ఓరికేడికా అది ఏ చెడిపోయాడు. వీరన్న 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 ఉన్నట్టుండే ఇట్లా చచ్చిపోయాడు, మీరు ఎట్లా చేసి మామూలు లేపాలి స్వామి. ఇప్పటి నుంచి సన్మార్గ వర్తనులై ఉండు, అబద్ధం ఆడకండి స్వామి. సరే స్వామి. హరి ఓం. అరే అరే ఇప్పటి నుంచి సన్మార్గ వర్తనులు కండి స్వామి. సరే స్వామి. చల్ దా 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 దా. అయింది